బాలకృష్ణ గారి సినిమా నరసింహనాయుడు అని ఉంటుంది సార్. ఆ సినిమాలో క్రూరమైన రౌడీలు విలన్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరు చంపుతూ ఉంటారు. మంచోళ్ళు ఒక థియరీ చెప్తారు, ఇంటికి ఒక కొడుకుని ఇవ్వండి, అవసరమైతే మనం చావటమో చంపటం, కానీ ఇంటికి ఒక కొడుకు వస్తే మన కుటుంబాలను మనం కాపాడుకోవచ్చు అనే ఒక సూపర్ థియరీ ఒకటి ఆ సినిమాలో ఉంటారు. వాళ్ళని ఎదిరించాలంటే మనకి ఓ సైన్యం ఉండాలి. ఇంటికి ఒకడిని మీరు బలిదానం చేయాలి. మనందరం మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టలేదనుకుంటే వాళ్లే మన గ్రామాన్ని మన కుటుంబాల్ని రక్షించే బలిదేవుళ్ళు అవుతారు. మనందరం ఇచ్చామో లేదో నాకు తెలియదు కానండి, మనం చెప్పుకుంటున్న ఈ విజనరీ లీడర్ అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు నారా లోకేష్ గారు. ఆయన ప్రాణాన్ని బలిచ్చాడు. గుర్తుందో లేదో, ఆ రోజున ఆయన పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఊరికి 100 మంది రౌడీలు రెడీగా ఉన్నారు ఆయన్ని ఆపడానికి, ఆయన కొట్టడానికి, ఆయన చంపడానికి. దశరథుడు కూడా భయపడ్డాడండి శ్రీరామచంద్రుడిని పంపించడానికి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదండి. ఆయన కాళ్ళకు దండం పెట్టి వెళ్తా ఉంటే ఆయన కళ్ళలో బాధ ఉంది, కానీ ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశాను, నా ఒక్కగానొక్క కొడుకును కూడా త్యాగం చేస్తారని పంపించిన ఆయన కన్నా ఆ తెలుగు జాతి మీద ప్రేమనోడు మరొక 5 దశాబ్దాల్లో కూడా కనపడ్డాడు. ఆవేళ ఆయన కూడా నరసింహనాయుడు సినిమాలో బాలేబాబు లాగే మన లోకేష్ గారు కూడా మామూలుగా ఉనికించలేదండి. ఆ విలన్ ఆయనకి ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురైన, హత్యా ప్రయత్నాలు జరిగిన భీమవరంలో మీరు చూసే ఉంటారు. ఆయన మీద ఎంతమంది రాళ్ళు ఇస్తారు. పోలీసులు ఒక పక్కన, ఈ గంజాయి బ్యాచ్, రప్పా బ్యాచ్లు మరో పక్కన. నారా లోకేష్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించక ముందు చంద్రబాబు నాయుడు గారి మంచితనం చూసి ఆయన గెలిచిన మనల్ని ఏమంటలే, వాళ్ళ భార్య గారిని అవమానించిన ఏమంటలే, వాళ్ళ కొడుకు పుట్టుకుని అవమానించిన ఏమంటని చెలరేగిపోయే ప్రతి ఒక్కడు ఈ రోజు రెడ్ బుక్ అని కళల్లో కూడా చప్పిస్తా పడుకుంటున్నారండి. నిద్ర లేదు. ఆ విలన్లను ప్రతి ఒక్కడికి ఆ రోజున అవమానించిన ప్రతి ఒక్కడు ఈ రోజు ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదంటే అంటే హీరో అంటే దానాలు ధర్మాలు చేయడం కాదండి. అలాంటి ప్రజా కంటకుల్ని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకొచ్చేవాడిని కాళ్ళు ఎరగొట్టి మూలలో కూర్చోబెట్టేవాడు కూడా హీరో అండి. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.